సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ జంట కనుక బాగుంటే మిగతా లైఫ్ మొత్తం వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే చిన్న చిన్న కారణాల చేతనే డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, విడిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఒక సక్సెస్ఫుల్ జర్నీ రావాలి అంటే ఒక మ్యారేజ్ లైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? యాక్చువల్లీ ఒక 7 ప్రిన్సిపల్ సూత్రాలు అంటే బేసికల్గా ఇవి మనందరికీ తెలుసు. మనం చాలా ఎపిసోడ్లో నేను చాలా ఇవి ఫ్యామిలీ ఇవి చేస్తున్నప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్, బట్ రీసెంట్గా ఐ కమ్ అక్రాస్ మొన్న సుధామూర్తి గారు కూడా మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేశారు. సరే, రామాయణమైనా భగవద్గీత అయినా ఎవరు చెప్పినా అవే పాయింట్స్. బట్ ఐ వాంట్ టు రీఇన్సిస్ట్, మనదైన జర్నీలో ఆవిడ అంత అద్భుతంగా చెప్తే నాకు మళ్ళీ వాటిని ఒకసారి మన మన వ్యూవర్స్ వద్దకి చేర్చాలి అని. చేరనట్టయితే, ఒకవేళ తనని చూసినట్టయితే ఇంకా అద్భుతంగా ఇలా 10 మంది చెప్తే కూడా వినాలనిపిస్తుంది కదా. అలానే ఒక ఉద్దేశంతో నేను ఈ 7 సూత్రాలు, 7 టిప్స్ ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. దానికి ముందు నేను ఒకటి యాడ్ ఆన్ చేయాలంటే, సక్సెస్ఫుల్ లైఫ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 90% డిపెండ్స్ ఆన్ మ్యారేజ్. ఓకే, 10% you have other 9 principles. So now you can understand. మీ అవగాహనకే వదిలేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే 6-7 టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి ఫాలో అవ్వాలా వద్దా? పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే వీటన్నిటికీ రెడీ ఉండి మొదలు పెట్టాలా వద్దా? ఆల్రెడీ నువ్వు మ్యారేడ్ లైఫ్లో ఉంటే ఏదైనా అవకతవకలు జరుగుతుంటే మరి ఇవి పాటిస్తున్నామా లేదా అని గనక నువ్వు ఒక్కసారి ఎష్యూరెన్స్ చేసుకుంటే కనుక ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ లైక్ ఒక చిన్న గైడ్ లాగా. సో ఏంటి అని అంటే కనుక సిరి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నాక ఎవరైనా ఎందుకు చేసుకుంటారు? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు చెప్పు ఒకసారి. ఒక సపోర్ట్ జీవితాంతం మనకి కావాలి, ఒక తోడు, నీడ, ఆనందం, సంతోషం ఇంకొక మనిషితో పంచుకోవడానికి, కష్టం, సుఖం. సో అలా ఏదైతే పంచుకోవాలని అనుకుంటుంటే అది ఇప్పుడు అందుకే ఒక జోక్ కూడా వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ పెళ్ళి సెటిల్ అవ్వగానే షాపింగ్లు, లెహంగాలు, డిజైనర్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. సో ఏమంటున్నారు తెలుసా, ఒక కామెడీ విన్నారో లేదో మీరు, ఏంటి వీటితో పాటు హస్బెండ్ కూడా వస్తాడు అని జోక్ వస్తుంది. అంటే పెళ్ళి అనగానే ఎక్సైటింగ్ అయిపోయి నేను ఇలా ఫోటో షూట్స్ చేయొచ్చు, ఇలా పోజులు ఇవ్వచ్చు అని ఎత్తుక్కొని పెట్టుకుంటున్నారు. సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, దాంతోపాటు ఎవరు వస్తారు? మొగడు, విచ్ లాస్ట్ ఫర్ లైఫ్. సో కాబట్టికే ఈ ఎక్సైట్మెంట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇంతే బ్యూటిఫుల్గా జర్నీ స్టార్ట్ అవుతుంది చూసావా, అది కొనదాకా కంటిన్యూ అవ్వాలి అని అంటే మరి ఫాలో అప్ ఉండాలా వద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు సన్నగా అయితే యాజ్ ఎ లైఫ్ స్టైల్ కోచ్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అయినో మళ్ళీ. సో సన్నగా అయింది మళ్ళీ మెయింటైన్ చేయాలి అంటే నువ్వు ఫాలో అప్ అంతేలాగా అట్లాగా మెయింటైన్ చేస్తూ న్యూట్రిషియస్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండాలా వద్దా? సేమ్ అట్లనే ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఫర్ లాంగ్ టర్మ్ యూ నీడ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్. అప్పుడైతేనే అది సమంగా సాగడం జరుగుతుంది. మరి అది ఏంటి మేడం అంటే కనుక, ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను నేను. ఫస్ట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. యాక్సెప్టెన్స్ లెవెల్స్ అంటే ఏంటి అంటే అంటే అంగీకరించటం. అంటే నేను ఇప్పుడు సిరి ఇలా ఉంటుంది, సిరికి తొందరగా కొంచెం అవ్వగానే ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఇంకొక భర్త ఉంటే తనకి నేనున్నాను అనుకో, ఒకవేళ నాకు ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నేను ఇట్లా వెళ్తాను. సో నువ్వు బండ అంటే నువ్వేం, నీకు అసలు ఫీలింగ్స్ లేవు, ఈయన అసలు మనిషిలాగా కాదు, నువ్వు ఊకే ఏడుపు ముఖం ఏడుస్తుంది అట్లా ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫీలింగ్స్. సో ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్, ఏంటి యూనిక్. సో కాబట్టి ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనుకున్నట్టు నువ్వు ఉండాలి అనేది స్టాప్ చేయండి. ఎందుకు ఉంటారు? ఎప్పుడు ఉండాలి అనుకుంటాము? బియాండ్ ఒక పారామీటర్స్ దాటి నీ మ్యారిటల్ లైఫ్కి, నీ ఎకనామికల్ లైఫ్కి,
నీ పీస్ఫుల్ లైఫ్కి భంగం కలిగించేటప్పుడు ఈ బోత్ ద జెండర్స్ గనక యాక్ట్ చేస్తుంటే దెన్ వీ డోంట్ యాక్సెప్ట్. అక్కడ వరకు ఓకే. బట్ నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రము చిన్న చితక ప్రతిదీ నీకు అనుకూలంగా డ్రెస్ వేసుకో, నీకు అనుకూలంగా ఉండు, నువ్వు అనుకూలమై అలా గనక ఎప్పుడైతే నువ్వు బంధించడం మొదలు పెడతావో అది చాలా దూరం నడవదు. ద ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అనేది, అంగీకరించడం. ప్రతి మనిషిని ఇలాగ ఉంటారో నేను యాక్సెప్ట్ చెయ్యాలి, మార్చే ప్రయత్నం చెయ్యకు నువ్వు. అది నీ జర్నీ వేస్ట్, నీ లైఫ్ జర్నీ వేస్ట్ అవుతుంది. సెకండ్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్క నిమిషం, నీ ఫేస్ డల్ ఉంది, యువర్ ఫైన్? ఐఎమ్ ఫైన్. ఓకే. అండ్ సెకండ్ ఏంటి అని అంటే ఫ్రీడమ్ బేసికల్గా మనకి ఎంబట పెళ్ళి కాగానే పెళ్ళికి ముందు అదే భార్య అదే భర్త సరదాగా ఫ్రెండ్స్తో పోయినా, సరదాగా ఇక్కడికి పోయి ఫొటోస్ పెట్టినా, అబ్బా ఎంత బాగుంది పో ఇట్లా అంటే నీ అమ్మ నాన్నల ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా తిరగవచ్చు. నీ దగ్గర రాగా నువ్వెందుకు బంధిస్తున్నావు? అమ్మ నాన్నల ఆ మినిమం స్వేచ్ఛ ఇచ్చినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా. సో ఎవరిని మాత్రం ఫ్రీడమ్గా ఎంత వదిలితే, విచ్చలవిడితనం వేరు. నేను అనేది జనరల్ యావరేజ్ ఫ్రీడమ్ అండ్ స్పేస్ నువ్వు గనక ఇచ్చినట్టయితే బంధాలు బలపడతాయి అనేది ఒక నానుడి కాదు, అది వాస్తవంగా నేను సైకాలజీలో ఎంత చూసినా కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. గివ్ లిటిల్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ టు ద ఈచ్ అదర్, ఎవరికైనా ఈచ్ అదర్. అండ్ అన్నిటికంటే ఎస్పెషల్లీ లేడీస్కి అని చెప్తాను నేను, మగాళ్ళకు కోపం వచ్చే పని, ఆడవాళ్ళని హర్ట్ చేసే పని డిస్రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఈజ్ ద కీ. ఆడవాళ్ళకి ప్రేమ అంటే ఏంటి తెలుసా? గౌరవం ఇవ్వడం. దీనికి షారుఖ్ ఖాన్ది నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన. సో సంబడి వాజ్ సేయింగ్ షారుఖ్ లైక్ how it is possible that like still these many years అయినా నీ గర్ల్ దట్ ఈస్ యువర్ వైఫ్ గౌరీ అండ్ ఆల్ అందరి లేడీస్కి నువ్వు అంటే ఎందుకంత పిచ్చి, దట్ వార్మ్త్, ఇష్టం. ఆయన మీద ఉండేది క్రేజ్ కాదు, ఆయన మీద ఉండేది ఇష్టం అని ఆమె క్వశ్చన్ చేస్తే ద వన్ అమేజింగ్ ఆన్సర్ హీ హాస్ గివెన్ విచ్ ఐ రియల్లీ గాట్ స్పెల్ బౌండ్. రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ విమెన్ దో ఇట్ మైట్ బి మై వైఫ్, లేకపోతే గర్ల్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, నా వైఫ్ అనివ్వండి, ఎవరైనా పక్కింటమ్మ, ఎవరైనా సరే నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఆడది కోరుకునేది ప్రేమ అనే పదములో ఉండే హిడెన్ మీనింగ్ ఏంటి అంటే రెస్పెక్ట్. సో అలాగే సేమ్ మెన్ కూడా ఎంత అయినా భరిస్తాడు. అదే డిస్రెస్పెక్ట్గా నువ్వు ఒకళ్ళ ముందు తీసి చూడ, ఎవరి ముందు ఆయన ఎప్పుడైనా ఒక మాట అంటే వాళ్ళకి సుర్రుమని కోపం ఈగో తన్నుకుంటూ వస్తుంది మొగోళ్ళకు కూడా. సో రెస్పెక్ట్ ఈజ్ ద కీ ఇన్ లైఫ్. అండ్ రెస్పెక్ట్ కూడా ఎలా అంటే సిరి, ఇప్పుడు నీకు ఒక హాబీ ఉంటుంది, నాకు ఒక హాబీ ఉంటుంది. నువ్వు అదేం హాబీ లేదు, నీకు చికెన్ ఇష్టం, నాకు ఎగ్ ఇష్టం, వద్దు నువ్వు మార్చు. రెస్పెక్ట్ ఈచ్ అదర్ లైక్స్ అండ్ హాబీస్. ఎప్పుడైతే ఆ స్పేస్లో ఉంచుకుంటామో అప్పుడు ఈ గొడవలు రావడం అనేది అయితే తగ్గడం జరుగుతుంది. లాస్ట్ అంటే లైక్ నీకు ఈ వీటిలలో కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా? ఎక్కడ గొడవలు వస్తాయి? అవి ఆపినప్పుడు మనము కదా, ఇవన్నీ ఎక్కడ గొడవలు వస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. అది కాకుండా ఎకనామికల్ అండర్స్టాండింగ్. పెళ్లి చేసుకునే అప్పుడు ఈ మనిషికి ఎంత ఉంది, ఎంత నా లైఫ్ కూడా ఇప్పుడు మనకు ప్రతి దానికి కొన్ని తీయాల్సి ఉంటుంది, తర్వాత నాకెంత స్పెండ్ చేస్తాడు. ఈ ఎకనామికల్ క్యాలిక్యులేషన్లో కూడా ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటూ సేవింగ్స్ అనండి, ఖర్చులు పెట్టడం అనండి, ఒకళ్ళకి పెట్టడం అననివ్వండి, స్పెండ్, ఇలాంటివన్నీ కనుక ఇద్దరు కూర్చుని అవగాహన చేసుకుంటే 90% గొడవలు రావు సిరి. ఎందుకంటే ఎకనామిక్స్ వల్ల వచ్చే ఒక దాని పరిణామాల వల్ల ఎక్కువ గొడవలు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎకనామికల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇంకా నేను ప్రతివీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. అంటే ఇప్పుడు నీతో ప్రొద్దున లేచినప్పటి నుంచి నైట్ అంటే లైక్ ఆల్మోస్ట్ యు ఆర్ బాండెడ్ టుగెదర్. ప్రపంచంలో ఏ బంధం కూడా అలా ఒకటే అంటే ఇప్పుడు తల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటాము, స్నానం పోస్తుంది, అన్ని చేస్తుంది, అమ్మ పక్కన పడుకుంటాము. కొన్ని రోజులు అయినాక ఎక్కడికి షిఫ్ట్ అవుతాం, బయటకు షిఫ్ట్ అవుతాం. కొన్ని రోజులు అయినాక పక్క ఇంకొక రూమ్కి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత పక్క ఇంటికి షిఫ్ట్ అవుతాం. అంటే అమ్మాయి అయితే బయటికి వెళ్ళిపోతుంది, అబ్బాయి అయితే వైఫ్ దగ్గర. సో ఇలా షిఫ్ట్ అవుతే కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎన్నేళ్ళు ఉంటారు? 8. మిగతా 80 ఏళ్ళు ఉండాల్సిన ఆ రెండు బంధము ఇద్దరు ఒకరికొకరికి ఏమనిపిస్తుందో చెప్పుకోలేని ఫీలింగ్స్
బాధ కానివ్వు, కష్టం కానివ్వు, సంతోషం కానివ్వండి, ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఏదైనా నాటీ థింగ్ కానివ్వండి, చీప్ థింగ్ కానివ్వండి, నీ దగ్గర షేర్ చేసుకోలేకపోతే ఎలాగా? సో ఆ కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్ అనేది పెట్టుకోకపోతే మాత్రం చాలా గుండెల్లో ఎప్పుడు సఫకేటింగ్ ఉండి అదర్ రిలేషన్స్కి ఎవరు దొరుకుతారా వినేవాళ్ళు అని పక్క అమ్మలక్కల దగ్గర పోయి చెవు కొరకటం, ఇంటి ముచ్చట్లు, లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ దగ్గర చెప్పటం, ఇవి మళ్ళా పెద్ద ప్రమాదాలు తెచ్చిపెట్టడం జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి మరి చెప్పే వరకు ఉచిత సలహాలు ఇస్తారా ఇరా? ఖచ్చితంగా. ఇట్లా చేయి, మీ ఆయన ఇట్లా చేసిండా, నువ్వు ఇట్లా చేయి. సో ఉచిత సలహా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు దట్ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్యలో సమంగా ఉండటం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ అండ్ సింపతి. సపోర్ట్ అంటే ఏంటి అని అంటే బేసికల్గా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వెన్ దే హ్యావ్ సమ్ పెయిన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ భర్త తీసుకుంటే ఆఫీస్ నుంచి వచ్చిండు, చాలా కష్టమవుతుంది, అక్కడ ఎవరో చాలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఆఫీస్ అట్మాస్ఫియర్లో, లేకపోతే ఏదైనా బిల్లు కట్టడానికి ఏదైనా కష్టమవుతుంది, అప్పుడు నువ్వు ఎంత సపోర్ట్ చేయాలి? చాలా సపోర్ట్ చేయాలా, అర్థం చేసుకోవాలా, ఇంకా ఎంపతి అంటే లైక్ నువ్వు ఆ స్థానంలో ఉంటే ఎంత పెయిన్ ఫీల్ అవుతావో అది నువ్వు అక్కడ చూపించాలి. అంటే అన్నం కలిపి చక్కగా తినిపించడం కానీ, తనకి ఇష్టమైనది వండి పెట్టడం కానీ, తనకి ఇష్టమైన రూమ్ సెట్ సగం బాధలు పోతుంది. సో ఆ సపోర్ట్, అర్థం చేసుకునే తత్వము ఈదర్ వే. లేడీది అనుకోండి, తను బయటకు పోయి చేసేసి వస్తుంది, ఎక్కడికి వర్క్ చేసి వస్తుంది, ఇంట్లో పిల్లలు చూసుకుంటుంది, ఈవినింగ్ రాగానే నువ్వు అలసిపోయావు, తను అలసిపోయింది. అట్ ద సేమ్ టైం యూ బోత్ నీడ్ టు అండర్స్టాండ్ షేర్ వర్క్స్. ఎస్ ఆర్ ఎస్. అప్పుడు గొడవ ఎందుకు వస్తుంది? నువ్వు వర్క్ చేసి వచ్చావు, నేనెందుకు పని చేయాలని అడిగితే బర్తగించింది అంటున్నారు. అట్లా ఎట్లా అవుతుంది? సేమ్ లేడీ ఆల్సో వర్కింగ్ కదా, ఎక్స్ట్రా ఇప్పుడు కూరగాయలు కానీ, లేకపోతే వంట ఏం చేయాలి కానీ, పని అమ్మాయికి ఏం చెప్పాలి కానీ, పని అమ్మాయి ఏం చేస్తుంది, ఇవన్నీ బేసిక్ వర్క్స్ అట్లీస్ట్ ఆమె ఆల్రెడీ తీసేసుకుంది. కానీ కంబైన్డ్ వర్క్స్ ఉన్నాయి, కూరగాయలు కట్ చేసేయటమో, లేకపోతే నీకు వంట ఇష్టమైతే ఈ అమ్మాయి కూరగాయలు కట్ చేస్తే నువ్వు వండటమో, లేకపోతే ఇంకేదైనా బట్టలు క్లీనింగా, లేకపోతే దాంట్లో లాండ్రీ వేయటమో, లేకపోతే బెడ్షీట్ చేంజ్ చేయడమో, లేకపోతే కట్టెన్సీ, దట్ యూ కెన్ డూ. హూ సెడ్ దట్ ఈస్ ఓన్లీ గర్ల్స్ వర్క్? అప్పుడు ఎందుకు చేశారు అంటే వీళ్ళు పనికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకు ఒక వర్క్ తీసిపెట్టి ఇది చేసుకో అన్నారు. బట్ వెన్ లేడీ ఆల్సో డూయింగ్ జాబ్, అక్కడే కదా గొడవ వస్తుంది. మరి నువ్వు చేసి వచ్చావు, నేను తిరగొచ్చా, నేను ఒక్కది ఎందుకు చేయాలా అనే కదా గొడవ వస్తుంది. అప్పుడు మొగోడు ఎట్లా చేస్తాడు? హూ సెడ్ దట్? వంటలు చేసేది 40 పాకం అని ఎందుకు వచ్చింది? అసలు మగవాళ్లే షెఫ్లు ఎవరు ఉంటారు సిరి? అవునా కాదు? సో ఆ కామన్ సెన్స్, ఆ సింపతి, సపోర్ట్, ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో చాలా గొడవలు తగ్గుతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెళ్లి చేసుకునేటప్పుడు అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటావు? నాకు ఒక కుటుంబం కావాలా, నాకు ఒక పిల్లలు కావాలా, నా ఒక పరంపర పెరగాల అని చేసుకుంటున్నాము. అది ఎంత ఇంపార్టెంటో ఒక మనిషి ఒక కేరింగ్, షేరింగ్ ఇట్లా అని చేసుకుంటున్నాము. అందుకే లేడీస్ ఈ మధ్య నువ్వు ఆ కేరింగ్, షేరింగ్, లవ్ లేకుండా ఈ నస పెడుతుంటే, ఐ డోంట్ నీడ్ యూ బాస్, ఐ హ్యావ్ మై మనీ. ఇఫ్ యు ఆర్ రెడీ టు షేర్ మై హ్యాపీనెస్, సాడ్నెస్, ఎమోషనల్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్, ఎవ్రీథింగ్, వైజా వర్సా నేను కూడా షేర్ చేసుకుంటా, అప్పుడు టుగెదర్ ఉంటే మీనింగ్ఫుల్లా కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు లేదు అనుకోండి, నేను వెళ్ళిపోతా అంటుంది. దానికి మనం పెట్టే పేరేంటి? బరితెగించిన తనం. దానికి ఏమంటున్నారు? లేడీ ఈ డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఆగుతలేరు. ఇట్స్ నాట్ దట్ ఆగడం. ఎందుకు భరించాలి? క్వశ్చన్. ఇప్పుడు ఒక జంట ఏం చెయ్యడు, మనిషి ఏం సంపాదిస్తలేడు, ఏం చేసలేడు, లేడీ అంతా సంపాదిస్తుంది, బట్ ఇట్లా ఇంట్లోకి రాగానే మంచి ఎంటర్టైన్మెంట్ సెషన్ ఉంటుంది. గొడవ పెట్టుకొని ఎవరితో పోయినావు, ఏం పోయినావు, తాగొచ్చి కొట్టుడు చేస్తే నువ్వు ఈ మనిషితో ఈమె ఉండాలా? ఈ టాక్సిక్ రిలేషన్లో వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాల్సింది. ఎన్ని రోజులను భరిస్తారు? ఎందుకు భరించాలి? ఎన్ని రోజులు ఈజ్ అ డిఫరెంట్ థింగ్. పెళ్లి చేసుకున్నారు, అదే బాధ్యత అద్దరికి మనిషికి ఎందుకు లేదు? సిమిలర్లీ నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి నువ్వు బానిసలాగా దేనికో తయారై దోస్తులకు ఇంపార్టెన్స్ ఇచ్చి, నువ్వు తాగుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి బయట తిరుక్కుంటా, నువ్వు రూపాయి సంపాదించకుండా ఈమె తెచ్చిన పైసల్లో ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నువ్వు టాంటింగ్ చేసుకుంటా, ట్యాంట్రమ్ చూపించుకుంటా, ఈ రోజు ఏమవుతుందా అని ఒక రోజుకు ఒక రోలర్ కోస్టర్ లైఫ్ లాగా ఉన్నప్పుడు, వై షీ హ్యాస్ టు బి దేర్ ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్? ఈ మగవాళ్ళైనా ఇప్పుడు ఆడవాళ్ళైనా నువ్వు విడిపోమంటున్నావా అని కామెంట్ పెట్టేవాళ్ళు, నీ కూతురు కనుక ఆ పొజిషన్లో, నీ చెల్లె కనుక ఆ పొజిషన్లో ఉంటే నువ్వేం చేస్తావు? బై ఐ వాంట్ అన్ ఆన్సర్. లెట్స్ బీ హ్యూమన్స్, రైట్? ఎస్. సో ఇలాగా అది ఇవన్నీ కావాలని కోరుకుంటుంది. ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే గోలు,
కెరియర్ అని అసలు ఫ్యామిలీని పట్టించుకోకుండా తిరగడం జరుగుతుంది. సో బేసికల్గా ఏంటి అంటే లైఫ్లో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఈజ్ ఇంపార్టెన్స్. ఫ్యామిలీ అనేది కెరియర్ అనేది రెండు ఇట్లా వెళ్తుండాలి. కెరియర్ ఎందుకు మొదలైంది? ఈ ఫ్యామిలీని సాధడానికి మొదలైందా లేదా అంటే ఇది ఒక బండికి ఎడ్లు లాగా కెరియర్. నువ్వు ఈ ఫ్యామిలీని వదిలేసి ఒక్కడవే ఉరికి చూస్తే వెనకాల ఏం లేకపోతే ఎవ్వరు లేకపోతే ఎక్కడ దాకా ఉరుకుతావు? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ డార్లింగ్? నో. సింపుల్ దట్ యూ సెడ్ నో. ఈ బండిని వదిలేసి రెండే ఉరికిన ఎద్దులు ఏం లాభం? No use at No, all. you reached your destiny, you reached your success, your money is there, you have everything. Where is your people? So understand that like family is the key for your career. ఒకవేళ లేదు మేడం నా కెరియర్ అసలు నాకు పిచ్చి ఫోకస్ నేను పెళ్లి చేసుకోకు. నీ జీవితం కోసము నీకు జస్ట్ పెళ్ళయిందనే ట్యాగ్ కోసము నీకు వండి పెట్టి నీ బట్టలు ఇస్త్రీ చూసి నీకు ఇంట్లో ఒక ఆడమనిషి ఉండాలి అనే కోసము ఇంకొక జీవిని నువ్వు ఆమె లైఫ్ని క్రైసిస్లో వేయొద్దు. మేక్ షూర్ యూ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. నీకు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉందా లేదా, నీకు కెరియరే ఇంపార్టెన్స్ ఉందా? సారీ బాస్, ఈ అమ్మాయికి మస్తు అంటే గుడి ఇట్లా నా హస్బెండ్ నాతో ఉండాలి, నా ఎదురుగా ఉండాలి, నన్ను ఇక్కడ ఇట్లా ఉంది కావచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మిస్ మ్యాచా కాదా? ఖచ్చితంగా ఇట్ ఈస్ అ మిస్ మ్యాచ్. ఎక్కడ ఇంకా మరి విడాకులు కాకుండా ఏమైతాయి? మా విడాకులు ఎక్కడ ఉంటాయి? ఉండదు. సో బీ క్లియర్. దిస్ ఇస్ లైక్ ఆల్ డిస్కషన్. ఈ చెక్ బుక్ పెట్టుకొని మేడం ఇట్లున్నాక మారరా అంటే నేను మారరా అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే జస్ట్ వాచ్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ ఎవరైతే పెళ్ళైతున్నారో మీ హస్బెండ్కో వైఫ్కో పంపించుకోండి. Because these are the key factors for a successful marriage. I know you are getting married for to be happy, to spend a further happiness and అందరు కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు these are the key points for your successful marriage. So I hope you will follow and you will comment. ఎవరైతే కొత్త పెళ్లి చేసుకున్నారో ఒకసారి అబ్బాయిలు అమ్మాయిలు బాగా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఆ 7 సూత్రాలు ఏవైతే ఉన్నాయో షేర్ కూడా చెయ్యండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారో పాత పెళ్లి వాళ్ళు కూడా మార్పు మానవ సహజం, మారితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య నా కష్టాలకి ఇన్ని రోజులు అని హస్బెండ్ బాధపడుతుంటే భార్య అయినా, హస్బెండ్ అయినా భార్య బాధపడుతుంటే భార్య అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేక్ ఇట్ వైరల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.